హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। బీఆర్ఎస్ ఒత్తిడితోనే మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హామీని వదులుకుంటే ముస్లిం ప్రకటనతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు ఇచ్చిన 420 వాగ్దానాలు నెరవేరుతాయి। షేక్పేట్ డివిజన్లో జరిగిన గ్రాండ్ రోడ్ షోలో ప్రసంగించిన కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు। సునీత ఆమె పిల్లలతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, షేక్ అబ్దుల్లా, సుహైల్, అలీ, మస్కతి, వహీద్ అహ్మద్, అడ్వకేట్ తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు। కేటీఆర్ తన ఉర్దూ, తెలుగు ప్రసంగంలో కవిత్వం ఉపయోగించి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మరియు జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లు, తెలంగాణ 4 కోట్ల ప్రజల మనోవేదనలు, దుఃఖం మరియు కోపాన్ని వినిపించే అవకాశం ఉందని అన్నారు। జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ హామీని వదులుకుంటే అది మొత్తం తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తుంది। పేదల శాపాలు కాంగ్రెస్కు ఉచ్చుగా మారతాయని కేటీఆర్ అన్నారు। కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తుంది। అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4000 కోట్ల మైనారిటీ బడ్జెట్ను ఆమోదిస్తామని మరియు సబ్సిడీ రుణాల కోసం ప్రత్యేకంగా 1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు। కానీ 2 ఏళ్ల తర్వాత ఈ హామీ నెరవేరలేదు। మైనారిటీ ప్రకటన ప్రకటించబడింది, దానిని చెత్తబుట్టలో పడేశారు। రంజాన్ బహుమతిని రద్దు చేశారు। మహిళలకు నెలకు 2500 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు। పేద బాలికల వివాహానికి 1 తుల బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు। అదనంగా 6 హామీలతో 420 వాగ్దానాలు చేశారు। ఈ హామీలలో ఏది నెరవేర్చకుండా సమాజంలోని అన్ని వర్గాలకు మోసం చేశారు। ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన నినాదం ఇచ్చారు। రేవంత్ రెడ్డి పేదల నిర్మూలనకు కృషి చేస్తున్నారు। కేసీఆర్ లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారని, రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని ఆయన అన్నారు। ఇందిరా పాలన అంటే పేదల ఇళ్లను కూల్చివేయడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు। బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల కాలంలో ప్రతి రంగం అగ్రస్థానంలో ఉంది। కాంగ్రెస్ పాలనలో కేవలం 2 ఏళ్లలోనే ఇది క్షీణించింది। రియల్ ఎస్టేట్ పతనం అంచున ఉంది। మహాలక్ష్మి పథకం కారణంగా 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు। పారిశ్రామిక విధానం సరిగా లేకపోవడంతో చాలా కంపెనీలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి। ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలుగా 712 కోట్ల విడుదల చేస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమసింఘ ఉత్తర్వులు జారీ చేశారు। భవనాలు మరియు రోడ్ల శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ బిల్లుల బకాయిలుగా 320 కోట్లు విడుదల చేశారు। ఉప ముఖ్యమంత్రి ఒక జీవో ద్వారా మొత్తం 1032 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు। ఆర్థిక శాఖ మొత్తం 1031 కోట్లు విడుదల చేసింది। అక్టోబర్ నెలకు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు భవనాలు మరియు రోడ్ల శాఖల పెండింగ్ బిల్లులు విడుదలయ్యాయి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రతి నెలా విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమసింఘే నిర్ణయించారు। ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలుగా 712 కోట్లు విడుదల చేశారు। 10 లక్షల వరకు పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది। పంచాయతీరాజ్ మరియు R&B శాఖకు చెందిన 46,956 పెండింగ్ బిల్లులకి చెందిన 320 కోట్లు విడుదల చేశారు। 10 లక్షల లోపు ఉన్న 3,610 బిల్లులకు గాను 95 కోట్లు R&B శాఖకు విడుదలయ్యాయి। పంచాయతీరాజ్ మరియు స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులు 43,364 కింద 225 కోట్లు విడుదలయ్యాయి। సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు। హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచాలని యోచిస్తోందని రవాణా మంత్రి పూనం ప్రభాకర్ అన్నారు। కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు। ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు కేంద్రం ఆమోదించిన ఎలక్ట్రిక్ బస్సులపై పూనం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। రవాణా ప్రత్యేక కార్యదర్శి వికాసరాజ్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు। హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి డీజిల్ బస్సుల స్థానంలో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు పూనం ప్రభాకర్ తెలిపారు। ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు కేంద్రం 15,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆమోదించింది। తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి 2,000 ఆమోదించబడ్డాయి। కేంద్రం సబ్సిడీ కింద ఒక బస్సుకు 35 లక్షలు ఆమోదించబడ్డాయి। విద్యుత్ బస్సుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6న టెండర్లను ఆహ్వానించింది। విద్యుత్ బస్సులను నడపడానికి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు। రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు। 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వాహనాలు, బస్సులు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను కాలుష్య రహితంగా మార్చాలన్న ప్రణాళిక ఉంది। తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రూపొందించిందని ఆయన అన్నారు। 2023లో 1010 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామని వాటిలో 510 ఇంటర్ సిటీ బస్సులు, 500 సిటీ బస్సులు ఉన్నాయని ఆయన అన్నారు। ప్రస్తుతం ఆర్టీసీలో 775 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి। కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణలో వాయు కాలుష్యం నుండి సురక్షితంగా ఉండవచ్చని ఆయన అన్నారు।
కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీని పొందడానికి దేశీయ ఎల్పీజీ వినియోగదారుల ప్రతి సంవత్సరం ఈకేవీసీ చేయించుకోవడాన్ని చమురు కంపెనీలు తప్పనిసరి చేశాయి. గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ ఇండియన్ ఆయిల్, హెచ్పీ, భారత్ పెట్రోలియం మొబైల్ యాప్ ద్వారా ఈకేవీసీ బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద అందుబాటులో ఉన్న యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఈ సేవలను ఉచితంగా అందిస్తారు. పూర్తి వివరాలను pmui.gov.in ఈకేవైసీ THML వెబ్సైట్ నుండి పొందవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈసారి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. ప్రతి సంవత్సరం గరిష్టంగా 9 సిలిండర్లపై కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు 8వ మరియు 9వ రీఫిల్స్కు కేంద్రం సబ్సిడీని నిలిపివేస్తుంది. మార్చి 31కి ముందు ఈ కేవైసీ చేస్తే సబ్సిడీ తిరిగి చెల్లించబడుతుంది, లేకపోతే సబ్సిడీ శాశ్వతంగా రద్దు చేయబడుతుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయకపోయినా గ్యాస్ సరఫరా ఆగదు, కానీ సబ్సిడీ అందుబాటులో ఉండదు. యాప్, డిస్ట్రిబ్యూటర్, ఆఫీస్ డెలివరీ బాయ్ ద్వారా ఈ కేవైసీ చేయించుకునే సౌకర్యం కొనసాగుతుంది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ 3 పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకొని ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా మరియు హసనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులకు సహాయం ప్రకటించారు. బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పూనం ప్రభాకర్, పి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధిత రైతులకు మరియు ఇతర కుటుంబాలకు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టాన్ని ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల బంధువులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వబడుతుందని, మునిగిపోయిన ఇళ్లకు ప్రతి వ్యక్తికి 15,000 సహాయం అందించబడుతుంది. ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లినందుకు ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. పంటలు మరియు గృహోపకరణాల నష్టానికి కూడా సహాయం అందించబడుతుంది. వరంగల్ మరియు హుస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే సందర్భంగా ముఖ్యమంత్రి పంటలు మరియు ఆస్తుల నష్టానికి సంబంధించిన వివరాలను పొందారు. వరంగల్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనిలో అధికారులు నష్టాల వివరాలను సమర్పించారు. నష్టం వివరాలతో సహా సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి ప్రత్యేక నివేదిక కోరారు. వరద పరిస్థితుల్లో రాష్ట్రాలకు అందిన కేంద్ర ప్రభుత్వ సహాయం గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్రం నుండి నిధులు పొందడానికి ప్రయత్నాలు చేయాలని ఆయన ఆదేశించారు. శాశ్వత వరద నష్టానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే వరద నష్టం జరిగిందని ఆయన అన్నారు. కాలువలపై ఆక్రమణలను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు నీటిపారుదల శాఖల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆయన ఆదేశించారు. వర్షం వస్తే నష్టాన్ని తగ్గించడానికి శాశ్వత ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల ప్రజలను కలుసుకుని ప్రభుత్వం నుండి సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రణాళిక సంఘం ప్రకారం ఇటీవల కాలంలో తెలంగాణ అక్టోబర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 174.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇది సాధారణ 89.4 మిల్లీమీటర్ల కంటే దాదాపు రెట్టింపు. ఇది రాష్ట్ర వాతావరణ సగటు కంటే 96% పెరుగుదల మరియు అక్టోబర్ 2024 కంటే 189% పెరుగుదల. రాష్ట్రం కేవలం 60.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు చేసింది. ఈ సంవత్సరం ఋతుపవనాల అనంతరం ముందస్తు అసాధారణంగా బలంగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంపై బహుళ అల్పపీడన వ్యవస్థలు మరియు నైరుతి ఋతుపవనాల ఆలస్యంగా ఉపసంహరణ కారణంగా ఇది జరిగింది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు అక్టోబర్ ప్రారంభంలో తిరోగమనం చెందుతాయి, కానీ ఈ సంవత్సరం అది నెలలో 3వ వారం వరకు విస్తరించింది. తేమ ఉపసంహరణ మరియు వ్యవస్థ నెమ్మదిగా కదలిక తెలంగాణను నిరంతర వర్షపాతం బ్యాండ్లో ఉంచిందని TGDPS అధికారి ఒకరు తెలిపారు. కుండపోత వర్షాల తీవ్రత 406.3 మిల్లీమీటర్లు అనే జిల్లా స్థాయి డేటా చూపిస్తుంది. 33 జిల్లాల్లో 6 జిల్లాలు గణనీయమైన అదనపు వర్షపాతం సాధారణం కంటే 60% ఎక్కువ నమోదయ్యాయి. 23 జిల్లాలు అదనపు వర్షపాతం మరియు 4 జిల్లాలు సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. తెలంగాణలో చాలా సంవత్సరాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు ఏవీ కరువును నిషేధించలేదు. అక్టోబర్ వర్షాలు రాష్ట్ర వార్షిక వర్షపాతాన్ని 1163.2 మిల్లీమీటర్లకు పెంచాయి. ఇది సాధారణ వర్షపాతం 830 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ. ఇది 2025 నీటి సంవత్సరానికి 40% మిగులును సూచిస్తుంది. అక్టోబర్లో నిరంతర వర్షాలు అనేక జిల్లాలను ప్రధాన మిగులు వర్షంలోకి నెట్టాయి. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ మరియు పద్మనేరు వంటి జలాశయాలు ఆరోగ్యకరమైన ఇన్ఫ్లోలను నివేదించాయి. అదే సమయంలో హైదరాబాద్, వరంగల్ మరియు కరీంనగర్ వంటి పట్టణ కేంద్రాలు తరచుగా నీటితో నిండిపోయాయి మరియు డ్రైన్ ఓవర్ఫ్లో సంభవించాయి.
దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే మరియు చారిత్రాత్మక స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అమృత భారత్ స్టేషన్ పథకం కింద ఈ పనులు చేపట్టారు. ఈ స్టేషన్ను ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా మార్చడం, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం దీని లక్ష్యం. 714.73 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు 46% పూర్తయింది మరియు గిర్ధారి లాల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడుతోంది మరియు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రకారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF భవనం పూర్తిగా పూర్తయింది. ఇది స్టేషన్ పునరాభివృద్ధి పనులలో ఒక ప్రధాన మైలురాయి. ఎయిర్ కాన్ఫోర్స్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యం, ఫుడ్ ఓవర్ బ్రిడ్జీలు, లిఫ్టులు, ఉత్తరం వైపున ప్రధాన భవనం మరియు దక్షిణం వైపున విద్యుత్ సబ్స్టేషన్ మరియు ఇతర నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. దక్షిణం వైపున 90% బేస్మెంట్ నిర్మాణం పూర్తయింది. ఈ విభాగం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ప్రయాణికుల డ్రాప్ ఆఫ్ జోన్గా ఉపయోగించబడుతుంది. దాదాపు 200 వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలను అందించడానికి బేస్మెంట్ లెవెల్స్ను నిర్మిస్తున్నారు. ఉత్తరం వైపున 6 అంతస్తుల బహుళస్థాయి కార్ పార్కింగ్ సౌకర్యం నిర్మాణంలో ఉంది. వీటిలో సగానికి పైగా ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి మరియు ఇతర పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలోని రైతులు, పేద ప్రజల ప్రయోజనాల కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలిగా ఇందిరాగాంధీ పేరు పెట్టారని అన్నారు. బ్యాంకులకు, ప్రజలకు ఆమె దగ్గర చేసి పేదలకు భూ పంపిణీ అనే చారిత్రక చట్టాన్ని అమలు చేశారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఇందిరాగాంధీ పేదల కోసం పనిచేశారని ఆయన అన్నారు. ఆమె నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచాయని అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, నేటికి ఆమె త్యాగాలు దేశ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎల్లప్పుడూ త్యాగాలు చేశారని, ఆ కుటుంబం సేవలు చరిత్రలో ప్రకాశవంతంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, పేద ప్రజలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చిందని జగ్గారెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న వీధి కుక్కల కేసులో వర్చువల్ హాజరు కోసం దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న హాజరు కావాలని సమ్మతి అఫిడవిట్లో ఎందుకు దాఖలు చేయలేదని వివరించాలని కోర్టు గతంలో ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తప్ప ఏ రాష్ట్రమూ అక్టోబర్ 27 నాటికి సమ్మతి అఫిడవిట్లో దాఖలు చేయలేదని పేర్కొంది. నవంబర్ 3న ప్రధాన కార్యదర్శులను వర్చువల్గా హాజరు కావడానికి అనుమతించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. అయితే వారు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. పార్లమెంటు జంతు జనన నియంత్రణ ABC నియమాలను రూపొందించిందని, కానీ వాటిపై ఎటువంటి చర్య తీసుకోలేదని జస్టిస్ నాథ్ అన్నారు. కోర్టు కఠినమైన స్వరంలో మేము వారిని అఫిడవిట్ అడిగినప్పుడు వారు మౌనంగా ఉంటారు. కోర్టు ఆదేశం పట్ల గౌరవం లేదు. సరే, వారిని రానివ్వండి అని చెప్పింది. నవంబర్ 3న అందరూ ప్రధాన కార్యదర్శులుగా స్వయంగా హాజరు కావాలని మరియు సమ్మతి అఫిడవిట్లో ఎందుకు దాఖలు చేయలేదో వివరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా కఠిన వైఖరి తీసుకున్న తర్వాత బుడాపెస్ట్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా రద్దు చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. రెండు దేశాల అగ్ర దౌత్యవేదుల మధ్య ఉద్రిక్తత తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. రాయిటర్స్ CFT నివేదికను వెంటనే ధృవీకరించలేకపోయింది. వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు వైట్ హౌస్ వెంటనే స్పందించలేదు. రష్యా ప్రభుత్వ అధికారులు వెంటనే వ్యాఖ్య కోసం అందుబాటులో లేరు. కాల్పుల విరమణకు షరతుగా ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను అప్పగించాలనే డిమాండ్తో సహా మాస్కో తన డిమాండ్లకు కట్టుబడి ఉంది. ప్రస్తుత తరహాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఉక్రెయిన్ పిలుపుకు ట్రంప్ మద్దతిచ్చారు. హంగేరియన్ రాజధానిలో కాల్పుల విరమణ పద్ధతులపై ట్రంప్ మరియు పుతిన్ అభిప్రాయాలను మార్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత పుతిన్ తన దండయాత్రకు ప్రధాన కారణాలు అని చెప్పిన అదే డిమాండ్లను వివరిస్తూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వాషింగ్టన్కు ఒక మెమో పంపింది. వాటిలో ప్రాదేశిక రాయితీలు, ఉక్రెయిన్ సాయుధ దళాలలో గణనీయమైన తగ్గింపు మరియు అది ఎప్పటికీ నాటోలో భాగం కాదని హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణలను పొందుతారు.